హాయ్ అండి, వెల్కమ్ టు అరీ కలెక్షన్స్. మేమైతే ఈరోజు చాలామందికి నేనైతే కంప్యూటర్ వర్క్స్ అనేది చాలా తక్కువ ప్రైస్తో పెట్టాను. అది పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే, అసలు మీరు మంచి క్వాలిటీ అయినా అంత రేట్ తగ్గించి అమ్ముతున్నారు అనే జనంలో డౌట్స్ అనేది బాగా వచ్చేస్తున్నాయి. అందుకని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. రేటు తక్కువ పెట్టినంత మాత్రాన అది మంచి క్వాలిటీ అని చెప్పలేం. ఎక్కువ పెట్టినంత మాత్రాన అది గుడ్ క్వాలిటీ అని కూడా చెప్పలేం మనం ఏదైనా. ఎందుకంటే ఇప్పుడు బిజినెస్ అలానే ఉన్నాయి ప్రతి ఒక్కటి. ఇప్పుడు నేను చేస్తున్న బిజినెస్ కాబట్టి ఇది పర్ఫెక్ట్ అనే చెప్తాను. కొంతమంది ఏం చేస్తారు, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. దానికైతే నేను ఎవరిని తప్పు పట్టను. నేనైతే గుడ్ క్వాలిటీయే తీసుకొచ్చి అమ్ముతున్నాను. రేట్ చాలా 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 రీజనబుల్ ప్రైజెస్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో చాలా తక్కువ దాన్ని ఏమంటారు, లాభం, చాలా తక్కువ లాభంతోనే నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. ఎందుకు చేశాను, జనంలోకి వెళ్ళాలంటే తక్కువ కాస్టే ఉండాలి. ఎక్కువ అంటే అందరితో సమానంగా అంటే ఎవరు చూడడు మనల్ని, తక్కువ అయితేనే చూస్తారు. ఆ కాన్సెప్ట్తోనే నేను ముందుకు వచ్చేసాను. అనుకోవచ్చు ఇంత తక్కువగా ఎందుకు అమ్ముతుంది ఈ అమ్మాయి అని. నేనైతే ఈ బిజినెస్ లాజిక్తోనే స్టార్ట్ చేస్తున్నా బిజినెస్ అనేది. ఇప్పుడుంది ఈ శారీ చూడండి. శారీ చాలా బాగుంది కదా. రన్నింగ్ బ్లౌజే ఇచ్చాడు దీనికి. రన్నింగ్ బ్లౌజు ఈ కింద పింక్ కూడా లైట్ పింక్, ఇదిగో సేమ్ కలర్ వీడియోలో కానొస్తుంది, సేమ్ కలర్ అనమాట. అది ఇంకా లైట్ కలరే కానొస్తుంది. దీనికి ఏం చేయాలి, ఈ శారీని మనం హైలైట్ చేయాలి అంటే ఈ శారీని వేసుకోవడమో కాదు, లేదంటే ఈ పింక్ వేయడం కూడా కాదు. ఈ పింక్ వేసిన లుక్ రాదు, శారీలో బ్లౌజు శారీ కలర్ తీసుకొని వేసిన లుక్ రాదు. ఎందుకంటే కాంట్రాస్ట్ చేస్తే ఏ బ్లౌజ్ ఎలా ఉండిద్ది అనేది మీరే చిన్న కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు చూపిస్తాను. ఈ శారీకి 2-3 బ్లౌజెస్. ఈ శారీ చూడండి, ఇది సేమ్ శారీ కలరే. బాగుందా? ఏ కలర్ కాంబినేషన్ బాగుందనేది మీరు కామెంట్ పెట్టండి. ఇదొక కాంట్రాస్ట్ అనమాట. ఇది శారీ బార్డర్లో కలిసింది, కానీ లుక్ వస్తుందా, రాదు. కొన్ని డిఫరెంట్ కలర్స్ వేస్తే ఒక్కోసారి సూపర్గా వస్తుంది. ఈ శారీని హైలైట్ చేయాలంటే బ్లౌజ్లోనే ఉండిద్ది. మీరు శారీ ఎన్ని వేలు పెట్టుకున్నారని కాదు, 100 రూపాయల చీర అయినా జాకెట్లోనే ఉంటుంది. నేనైతే ఈ శారీకి ఈ బ్లౌజ్ స్టిచ్ చేశాను అనమాట. చూడండి ఎంత బాగుందో. నేను ప్యారప్ చేసి చూపిస్తాను. చూడండి, శారీ అండ్ బ్లౌజు బాగుంది కదా. అది ఇలా డిఫరెంట్ లుక్తో నాకు ఇంకా ఈ శారీ రాంగులు నేను ఈ కలరే తీసాను. ఎందుకంటే ఈ కలర్ మీద ఈ లైట్ సేమ్ ఎల్లో ఉంది. నాకు ఇలా డిఫరెంట్ లుక్తో వచ్చింది, కానీ ఆ కస్టమర్కి నచ్చలేదు. ఈ సేమ్ కలర్ తీద్దాము లేదంటే పింక్ తీద్దామన్నారు. నేనైతే ఇలా పెట్టుకొని చూపించాను అనమాట. మీకు ఏది కావాలంటే అదే తీసుకోండి అని. తను కూడా ఇదే సెలెక్ట్ చేసిందని. మీరేంటంటే చూసేదే చేస్తారు. కొన్ని చీరలు చూడటానికి బాగుండవు, కట్టుకోవడానికి బాగుంటాయి. ఇవన్నీ మేము ఎన్నో లక్షల బ్లౌజులు కుట్టుంటాము. ఏ శారీకి ఏది కాంట్రాస్టు అని కొంచెం కాకపోయినా కొంచెమైనా మాకు ఐడియాస్ వస్తాయి అన్నమాట. ఈ శారీకి ఈ బ్లౌజ్ రెడీ చేశాను. బ్లౌజ్తో పాటు స్టిచ్చింగ్ కూడా మేమే చేస్తాం. స్టిచ్చింగ్ కాస్ట్ ఎక్స్ట్రా తీసుకుంటాం అన్నమాట. ఈ బ్లౌజ్ వచ్చేసి ఓన్లీ 500. షిప్పింగ్ అయితే ఫ్రీ. సారీ అండి, షిప్పింగ్ ఫ్రీ కాదు, షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. ఎందుకంటే ఏదో ఆలోచనలో మర్చిపోయి చెప్పేసా. చిన్న కామెంట్ అయితే పెట్టానండి ఆ శారీకి ఎలా బ్లౌజ్ ఉండిందని. ఇది ఇంకో శారీ. ఇది కొంచెం డార్క్ అనిపిస్తుంది, కానీ లైట్ పింక్ అనమాట. పాల్ రోజ్ పింక్ అంటాం కదా మనం. ఇప్పుడు చూడండి, ఈ షేడు
లైట్ కలరు ఇదే సేమ్ ఇదే. ఈ శారీకి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. వేస్తే ఈ సిల్వర్ వేస్తారు, లేదంటే ఈ పింక్ వేస్తారు. అలా కాదు, ఇలాంటి శారీస్ వచ్చినప్పుడు డిఫరెంట్గా ఐడియా చేంజ్ చేయండి, అప్పుడు మనం కట్టుకున్న సూపర్ లుక్ వస్తుంది. నేనైతే ఈ శారీకి వచ్చేసి చూడండి సేమ్ కలర్ పడింది. ఇప్పుడైతే ఈ శారీకి వచ్చేసి నేను ఈ బ్లౌజ్ డిజైన్ చేశా, నావీ బ్లూ మీద చిన్న చిన్న ఫ్లవర్స్ అలా. చూడండి పెడితేనే చాలా బాగుంది, చుట్టానికి బాగుండదు. మేము స్టిచ్చింగ్ చేసి మీ దగ్గరకు వచ్చి మీరు వేసుకున్న తర్వాత అప్పుడు హైలైట్ అవుతాయి. బాగుంది కదా? నచ్చితే మాత్రం చిన్న కామెంట్ అయితే చేయండి. ఇదైతే ఈ బ్లౌజ్కి, ఇలాంటి శారీస్కి అసలు బ్లౌజులు మ్యాచ్ చేయాలంటే అంతంత మాత్రంగా మ్యాచ్ అవ్వవు. ఇది ఓల్డ్ శారీయే, అక్కకి బ్లౌజ్ పట్టట్లేదంట. దానికి ఏం చేశాను, మా పక్కన అక్కకి పట్టట్లేదు, ఇది మా పక్కన అక్కదేనమాట. నేనైతే సరే ఈ శారీకి ఏదన్నా మ్యాచ్ చేయ భార్గవి అనింది. నేనైతే చూపించా, 2-3 కలర్స్ తనకు నచ్చినవి చూసుకుంది. ఇది చూడండి ఇలా ఉంది కదా, ఈ మ్యాచ్ బాగుందా? మెరూనే, నేను సెట్ చేసింది కూడా మెరూనే, కానీ ఈ మెరూన్ బాగాలేదు నాకు. ఎస్, ఇది చూడండి, ఇది ఫ్లవర్ ఎల్బో హ్యాండ్ వస్తుంది. ఈ శారీ మీదకి నేను ఈ బ్లౌజ్ మ్యాచ్ చేశాను. ఎలా ఉంది మ్యాచింగు? ఇలా మీకు ఏదన్నా ఓల్డ్ శారీస్కి మాకు మ్యాచ్ అవ్వట్లేదు అన్న వాటికి కూడా మనం ఇలా ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్తో మ్యాచ్ చేసుకోవచ్చు. సూపర్ అంటే సూపర్గా వస్తుంది. ఇది సేమ్ ఇదే ఉంది, దీంట్లో గోల్డ్ తప్పితే ఏం లేదు. కానీ చూడండి చాలా కాంట్రాస్ట్ తీసాను మెరూను. కానీ ఇది స్టిచ్చింగ్ చేసి అక్క ఎప్పుడు స్టిచ్చింగ్ చేయించుకునిద్దో నాకైతే తెలియదు, కానీ స్టిచ్చింగ్ అయిన తర్వాత మాత్రం ఇది నేను మళ్ళీ ఫోటో పెడతాను. చూడండి ఎంత బాగుందో. మా ఛానల్ని అయితే కొత్తగా చూస్తున్నట్టయితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒపీనియన్ కామెంట్లో పెట్టండి. జస్ట్ ఒక ఫోటో తీస్తా.